తాజా అంశాన్ని చూస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. ప్రేమించలేదని ఇంటర్ చదువుతున్న బాలికపై పెట్రోల్ పోసి బాలుడు నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక చనిపోయింది. ఇక ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వేకోజామున ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. ప్రధానంగా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో అవ్వాతాతల దగ్గర ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి బాలిక వారి దగ్గరే ఉంటూ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే సపరేట్ రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఆ అమ్మాయి చదువుకుంటుంది, అక్కడే ఉంటుంది. పక్కనే ఆ రూమ్ నానుకొని మరో రూమ్ లో అవ్వ తాత ఉంటారు. అయితే ఈ బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆ బాలుడిది కొలిమిగుండ్లుగా చెప్తున్నారు. ఈ బాలుడు ఇంట్లోకి రూమ్ లోకి చొరబడి బాలిక అరవకుండా మొదట నోట్లో గుడ్డలు కుక్కి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా చెప్తున్నారు. అయితే ఆ బాలిక గట్టిగా కేకలు వేయలేని పరిస్థితి. అయితే ఏదో జరుగుతుందని అనుమానం వచ్చినటువంటి స్థానికులు వెంటనే గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈలోగా బాలిక మంటల్లో ఉంది. అయితే బాలుడు కూడా తాను బాలికకు నిప్పంటించిన తర్వాత తాను కూడా నిప్పు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ బాలుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆవేశం తట్టుకోలేక స్థానికులు, బంధువులు బాలుడిని కూడా దేహశుద్ధి చేశారు. వెంటనే కర్నూలు సర్వజన వైద్యశాలకు బాలుడిని తరలించారు. ఈ మంటల్లో చిక్కుకొని బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ బాలుడు ఎందుకు ఇట్లా చేశాడు ఏంటి అనేది ఆరాధిస్తున్నారు. అయితే మనకు తెలుస్తున్న దాని ప్రకారం కొంతకాలంగా బాలుడు ఆ బాలిక వెంట పడుతున్నాడు, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ బాలుడు గదిలోకి చొరబడే అంత చనువు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, బాలిక అలో చేసిందా, లేకపోతే వీరిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేశారా అనే రకరకాల వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ పేరుతోనే ఈ బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు, అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనేది మాత్రం ప్రస్తుతానికి మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరు పట్టణంలో ఒక రకమైనటువంటి ఇట్లాంటి ఘటన జరగడం అనేది చాలా దారుణంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడు కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కొట్టారు. నిప్పు అంటించుకొని తాను కూడా గాయాల పాలైనారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్యామ్.